హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ జూలై 27 ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి. కవి అప్పును ప్రేమించిన సంగతి రాజుకు తెలుసు. వాళ్ళ మాటలు విన్న రుద్రాణికి కూడా తెలుసు. దాంతో రుద్రాణి స్కెచ్ వేసి ధాన్యం మనసును మార్చేసింది. వాళ్ళ వదిన మనసును మార్చేసి మంచి సంబంధం ఉంది, అమ్మాయి వాళ్ళ కళ్యాణ్ ఓకే అంట, పెళ్లి చేద్దాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడని ఆమె రెచ్చగొట్టి వదిలేస్తుంది. ఇంతలో కావ్య స్వప్నాలు అప్పుకు పెళ్లి ఫిక్స్ చేసుకుని అత్తింటికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే దుగ్గిరాల వారింట్లో ధాన్యం కావ్యాల మధ్య వారు నడుస్తుంది. ఈ క్రమంలోనే కావ్య ధాన్యంపై ఫైర్ కావడంతో కీలకంగా మరి ఇదంతా లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది కదా. ఈరోజు ఎపిసోడ్లో అయితే చూద్దామండి. మీరు మమ్మల్ని మాట్లాడుతుంటే మేము మీకు మర్యాద పడాలా, చాలా ఆపండి అంటూ తిట్టిపోస్తుంది. దాంతో స్వప్న శభాష్ కావ్య, ఇన్నాళ్ళకు నీలో ఈ ధైర్యం చూస్తున్నా అంటుంది. వెంటనే ధాన్యం కోపంగా చూసావా అక్క, నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అంటుంది అపర్ణాదేవితో. ఎవరు ఎన్ని అన్నా పడొద్దని నేనే నా కోడలకు చెప్పాను, నీ పెదరకు నిప్పుకోవాలంటే నువ్వే హద్దుల్లో ఉండి మాట్లాడని అంటుంది అపర్ణాదేవి కోపంగా. నేను మా స్వప్నక్క ఎక్కడి నుంచి వస్తున్నామో తెలుసా, మా పుట్టింటికి వెళ్ళి వస్తున్నాం. ఎందుకో తెలుసా, మీరు అనుకునే ప్లాన్లు వేయడానికి కాదు, నీలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించడానికి. అప్పుకు వెంటనే పెళ్లి చేయాలని దానికి సంబంధం వస్తే ఆ పెళ్లి చూపులకు వెళ్ళి వస్తున్నాం. సంబంధం ఖాయమయ్యాక సంతోషంగా మేము ఇక్కడికి తిరిగి వస్తున్నాం. అర్థమైందా ఇప్పుడు చిన్నత్తయ్య గారు అంటుంది. కావ్య పొగరుగా ధాన్యం వెంటనే రుద్రాణి అందుకుంటుంది. ఏమో చివరి నిమిషంలో నువ్వు మీ అమ్మ ఏమైనా చేయగలరు కదా అంటూ ఉంటుంది రుద్రాణి. కావ్య గుర్రుగా చూస్తుంది ఆమె వైపు. రుద్రాణి మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు కూడా అలాగే వచ్చావు కదా కావ్య, నువ్వు కూడా అలాగే ఉంటే అప్పుడు నువ్వు ముసుగేసుకున్నట్లే మీ చెల్లికి ముసుగేసి పెళ్లి చేస్తారేమో అంటుంది రుద్రాణి వెటకారంగా. అప్పుడు వెంటనే అపర్ణాదేవి రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది. కావ్యకు ఆ ముసుగు వేసి పీటల మీద కూర్చోబెట్టింది ఎవరు, నువ్వు కదా. ఇప్పుడు నా కోడల మీదకు తప్పు నెడతావేంటి, ఆ తప్పు చేసినందుకే కదా నేను నీ చంప వాయించింది, అప్పుడే మర్చిపోయావా అంటుంది అపర్ణాదేవి కోపంగా. అది విన్న స్వప్న ఆ సంబరంగా, ఏంటి మీరు మా అత్తను కొట్టారా, మా అత్త మీ అత్తను కొట్టింది, అబ్బా ఆ దృశ్యం నేను చూడలేకపోయానే అంటుంది బాధగా. నువ్వు ఆగక్క అంటుంది కావ్య. ఇదిగో ధాన్యలక్ష్మి, నేనేదో కళ్యాణ్ జీవితాన్ని బాగు చేయాలని చూస్తున్నానని నీకు సపోర్ట్ చేశాను, అంతా కలిసి నా మీద పడుతున్నారు. నువ్వు నీ కొడుకు వేరే పెళ్లి చేస్తావో, ఆ కనకం చిన్న కూతుర్ని కొడలుగా తెచ్చుకుంటావు, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు అంటుంది రుద్రాణి. వెంటనే ధాన్యలక్ష్మి, కావ్య నువ్వు నిజం చెప్పు, కళ్యాణ్ మంచే కదా నువ్వు కోరుకునేది అంటుంది. మీకు అనుమానం ఎందుకు వచ్చింది అసలు అంటుంది కావ్య కోపంగా. మరి నిజంగానే కళ్యాణ్ జీవితం బాగుపడాలని కోరుకునే దానివే అయితే కళ్యాణ్ని వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు అని అంటుంది ధాన్యలక్ష్మి. దానికే అవసరం, మీ ఏడుపేదో మీరు ఏడవండి, మధ్యలో నా చెల్లెలు ఎందుకు లాగుతున్నారు అంటుంది కోపంగా స్వప్న. కావ్య నిజంగా అప్పుని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకోకపోతే ఈ పెళ్లికి ఒప్పించలేదని నాకు తెలుసు కాబట్టి అందుకే అలా అంటున్నాను స్వప్న అని అంటుంది ధాన్యలక్ష్మి కోపంగా. ఇంకా ధాన్యం మాటలకు ఇంద్రాదేవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. నా మనసులో ఏ మూల కూడా ఆ ఉద్దేశం లేదు, అయినా నేను మా అక్క మీతోనూ ఈ రుద్రాణి గారితో పడే మాటలు చాలవా, మాకు తోడు మా చెల్లెలు కూడా ఇదేంటికి రావాలని ఎందుకు కోరుకుంటాను, దానికి వేరే సంబంధం ఖాయం చేసుకునే వస్తున్నాం అని అంటుంది కావ్య. అయితే వేరే అమ్మాయితో పెళ్లికి కళ్యాణ్ ఒప్పించడంలో నీకేంటి అభ్యంతరం అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు నిజంగానే కళ్యాణ్ శ్రేయస్సు కోరుకునే దానివే అయితే వాడిని ఈ సమయంలో ఇలా ఇబ్బంది పెట్టవు అని అంటుంది అపర్ణాదేవి ధాన్యలక్ష్మితో. అక్క నీ కోడలు ఎంత చెప్తే అంత అన్నట్లున్నాడు నా కొడుకు. నిజంగా కావ్య మనసులో ఏ ఉద్దేశం లేకపోతే తనే ఈ పెళ్లికి ఒప్పిస్తుంది, ఒప్పించలేదు అంటే మాత్రం అప్పుతో పెళ్లి చేయాలని అనుకుంటుందని మాత్రమే నేను అనుకోవాల్సి వస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. దాంతో కావ్య, సరే మీరేదో అనుకుంటారని కాదు, అంటారని అంతకన్నా కాదు, నిజంగా కవిగారి జీవితం బాగుపడుతుందంటే మీరు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమని కవిగారికి నేను ఒప్పిస్తాను అని కావ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకే స్వప్న కూడా వెళ్ళిపోతుంది. అమ్మయ్య అన్నట్లుగా చూస్తుంది రుద్రాణి. రాహుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అప్పు కవి నిన్న ఫోన్ చేసుకున్నారు కదా, కలవాలని ఒక చోట కలుస్తారు. ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు, ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే అప్పు కాస్త ఎమోషనల్గా ఏదో మాట్లాడాలని పిలిచి, ఇలా సైలెంట్గా ఉన్నావేంటి అని అంటుంది అప్పు. ఏం మాట్లాడాలనుకుంటున్నావో నీకు తెలియదా అంటాడు కవి. తెలిస్తే అడగను కదా అంటుంది అప్పు పక్కకు తిరిగి. తెలిసినా అడగవు, నాకు బాగా తెలుసు అంటాడు కవి. ఇలా వాదించడానికే వచ్చావా అంటుంది అప్పు కోపంగా. నిజం తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు కవి. ఏం నిజం కావాలి అంటుంది అప్పు కాస్త విసుగ్గా. మీ ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి సంబంధం చూశారంట కదా అంటాడు కవి. దాంతో అప్పు కాస్త కోపంగా, అందులో తెలుసుకోవాల్సిన నిజమేముంది, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు, అందుకే పిలిపించారు అని అంటుంది అప్పు. కానీ ఇక్కడ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నీకు ఈ పెళ్లి ఇష్టమైనా చెప్పు బ్రో, నువ్వు మనస్ఫూర్తిగా నీ పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతాడు అప్పుని కవి. వెంటనే అప్పు తట్టుకోలేక కవికి ముఖం చూపించకుండా వెనక్కి పక్కకు తిరిగి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటుంది కోపంగా. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి అంటాడు కవి.
మనం జీవితంలో అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, అప్పు మనం జీవితంలో ఒకటి జరగాలని కోరుకుంటాం, కానీ ఆ జీవితం మనకి ఇంకోటి ఇస్తుంది, అదే లైఫ్ అని నాకు ఈ మధ్య అర్థమైంది అని అంటుంది. అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు, అంటే సర్దుకొని పోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అని అంటాడు అనుమానంగా అప్పు వైపు చూస్తూ. అని నీకు నేను చెప్పలేదే అంటుంది అప్పు. మరి ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని అంటాడు కవి. మా ఇంట్లో వాళ్ళ కోసం అంటుంది అప్పు. అంటే నీకు ఇష్టం లేదనే కదా అర్థం అంటాడు కవి. అప్పి మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. దాంతో కవి మనసులో, ఒక్కసారి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు బ్రో, నా మనసులో ప్రేమను బయటపెట్టి నేను సొంతం చేసుకుంటాను అనుకుంటాడు బాధగా. అప్పు వెనక్కి తిరిగి నిలబడి దాంతో అప్పు కళ్ళల్లో నీళ్లు కవికి కనిపించవు. కవి మనసు అప్పుకి అర్థం కాదు. అప్పుడే అప్పు కూడా మనసులో ఇలా అనుకుంటుంది, మా అమ్మ నాన్నల కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నా అని నేను నీకు చెప్పలేను, చెప్తే నువ్వు గొడవ చేస్తావు, నచ్చితే పెళ్లి చేసుకో అంటావు, మళ్ళీ ఆపడానికి ప్రయత్నిస్తావు, ఇక్కడ నిన్ను బాధ పెట్టి అక్కడ మా వాళ్ళని బాధ పెట్టలేను అని మనసులోనే అల్లాడిపోతుంది అప్పు. అప్పుడు కవి ఏమో, చెప్పు బ్రో ఏంటి ఆలోచిస్తున్నావు, ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా అని అంటాడు కంగారుగా. వెంటనే అప్పు కోపంగా కవి వైపు తిరిగి, ఏందిరాబాయ్ నువ్వు పదే పదే అడిగిన ప్రశ్నే అడుగుతూ ఉంటావు, ఇష్టం లేకుంటే ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటుంది ఆవేశంగా. వెంటనే కవిని చూడలేక పక్కకు తిరిగిపోతుంది. ఈ విషయం తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాను బ్రో, నీకు నిజంగానే ఇష్టం ఉండి పెళ్లి చేసుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటాడు కవి. బాధగా తిరిగి చూస్తుంది అప్పు వైపు. అప్పు నాతో ఉన్నప్పుడు ఎలాగో నీకు కలిసి రాలేదు, ఎప్పుడు గొడవలే బాధలు ఉన్నాయి, కనీసం ఈ కొత్త జీవితంలో నేను నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ అంటాడు చెయ్యి అందిస్తూ కవి. కాస్త షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాక ఇద్దరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అల్లాడిపోతుంది కవి. అలా అనగానే ఆ కళ్ళలో నీళ్లు కనిపించకుండానే జాగ్రత్త పడి కవి చేతికి తన చేతిని అందించి ఎమోషనల్ గా కవిని చూసి అక్కడి నుంచి మౌనంగా వెనుదిరుగుతుంది. కవి ఇటువైపు అప్పు అటువైపు వెళ్లిపోతుంటే ఓ సాడ్ సాంగ్ మొదలవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మొత్తానికి అప్పు కవి ఇద్దరు మనసుప్పి మాట్లాడుకోలేదు, మనసులో మాట్లాడుతున్నారు. ఒకరినొకరు కావాలని కోరుకుంటున్న సంగతి ప్రేక్షకులకు అలాగే రాజుకు మాత్రమే తెలుసు, కళావతికి కూడా తెలియదు. ఇంకా వాళ్ళకి అక్కడితో ముగిసిపోయింది కదా. అక్కడ తర్వాత కావ్య మాట గురించి తెలుసుకుని భార్యను నిలదీస్తాడు రాజు. మాటిచ్చే ముందు కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోవా అంటూ కోపడతాడు. అంతా మీ పిన్నిగారి వల్లే ఆవిడ నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా అంటుంది కావ్య. అయినా కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా మాటిచ్చేస్తావు, అతని మనసులో అప్పు ఉంది అని చెప్తాడు రాజు. మీరు కూడా అందరిలాగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అప్పు అంటే కళ్యాణ్కి కేవలం స్నేహం మాత్రమే అంటుంది కావ్య. కాదు, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది నాకు తెలుసు అంటాడు రాజు. ఈ విషయం నేను కవి గారిని అడిగి తెలుసుకుంటాను అంటుంది కావ్య. వైపు కావ్య ఇచ్చిన మాట తలుచుకుని ఆనందపడుతూ ఉంటుంది రుద్రాణి. నువ్వెందుకు అంతలా బాగా ఆనందపడుతున్నావు, నిజానికి కావ్యకి అప్పుని ఇంటి కోడలు చేయటం ఇష్టం లేదేమో అంటాడు రాహుల్. కానీ కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, ఆ విషయం కళ్యాణ్ రాజుకి చెప్తుంటే నేను విన్నాను. ఇప్పుడు రాజు అప్పుని ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నా కావ్య అందుకు ఒప్పుకోదు అని ఆనందంగా చెప్తుంది రుద్రాణి. మరోవైపు కావ్య కళ్యాణ్తో మాట్లాడుతూ, మీరు అప్పును ప్రేమిస్తున్నారా, మీ అన్నయ్య మీరు అప్పును ప్రేమిస్తున్నారా అని చెప్తున్నారు, మీ వల్ల అప్పుకు అన్యాయం జరిగిందని మీరు తన మీద చూపిస్తున్న జాలి వాళ్ళకి ప్రేమలాగా కనిపిస్తుంది, అయినా అప్పు నాకు ఇంటి కోడలు అవ్వడం ఇష్టం లేదు, ఇప్పటికే నేను మా అక్క ఇంటి కోడలుగా నానా మాటలు పడుతున్నాము, ఇక మా చెల్లిని కూడా ఈ ఇంటి కోడలను చేస్తే ఇక రుద్రాణి గారు మమ్మల్ని బతకనివ్వరు, మీ అమ్మగారు కూడా అప్పుని జీవితాంతం కోడలుగా అంగీకరించరు, ఆ విషయం మీకు కూడా తెలుసు అంటుంది కావ్య. తర్వాత కళ్యాణ్ మనసులో అప్పు ఉందని రాజు అందరి ముందు చెప్తాడు. ఆ మాటలకు కావ్య, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, కవి గారిది అప్పు కేవలం స్నేహం మాత్రమే అని భర్త మీద కోపపడుతుంది. ఇంకా తానే లక్ష్మి అప్పుని ప్రేమించావా అని కొడుకుని అడుగుతుంది. నిజం చెప్పమంటాడు రాజు. ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.